వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో గోధుమ పిండి హల్వా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: వాటర్ 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, నెయ్యిలో వేయించుకున్నటువంటి జీడిపప్పు కొద్దిగా. ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. తరువాత 1 కప్పు పంచదారను వేసుకొని పంచదార కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధముగా పంచదార కరిగిన తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత కరిగించి పెట్టుకున్నటువంటి పంచదార నీళ్లను కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. కలుపుతూ బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా నెయ్యి బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకుందాం. ఇలా ప్యాన్ని వదిలేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కప్పులోకి ఈ హల్వాను తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా రెడీ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.